అండ్ వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి కదా సామ్సంగ్ గ్యాలక్సీ F55 5G స్మార్ట్ ఫోన్ అయితే ఇవాళ లాంచ్ అయిపోయింది బై. అండ్ ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ యొక్క స్పెషాలిటీ చూసుకుంటే మాత్రమే లెదర్ బ్యాక్ డిజైన్తో పాటు కూడా వస్తుంది కూడా ప్రైస్ కూడా చూసుకుంటే కొంచెం ఎక్కువనే ఉంది బై. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెక్స్ రివ్యూ అండ్ ఇన్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఈ వీడియోలో తీసుకొస్తాను బై. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ కంటెంట్ నచ్చి మంచిగా అనిపిస్తే మాత్రమే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనిస్తే సామ్సంగ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్న గ్యాలక్సీ F55 5G క్రాస్ షర్ట్ అయితే మాస్టర్స్ క్లాస్ వీగన్ లెదర్ అండ్ సాడల్ స్టిచ్ ప్యాటర్న్తో పాటు వస్తుంది. బాగానే చూపించారు. 2 కలర్ వేరియంట్స్ వస్తుంది, బ్లాక్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ వేరియంట్. అండ్ టాప్లో మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు బై 2700కి స్మార్ట్ ఫోన్ వస్తుంది అనేసి అయితే మన అఫీషియల్గా కూడా కన్ఫర్మ్ చేసి సపరేట్గా ప్రైస్ గురించి అక్కడ తలకనొప్పి ఏం పెట్టలేరు. ఇక్కడ కొన్ని హైలైట్స్ అయితే చూసుకుందాం బై. వీగన్ లెదర్తో పాటు వస్తుంది, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ బాగుంది స్టిచ్చింగ్ స్టైల్ అవన్నీ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. సైడ్లో చూసుకుంటే మీకు పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ బటన్స్, సిమ్ స్లాట్ అండ్ 3 కెమెరా స్లాట్స్తో పాటు వస్తుంది అనేసి అయితే బాగానే చూపించారు. ఇక్కడ చూసుకోవచ్చు విత్ ఫ్లాష్. నాకు తెలిసి ఇక్కడ మంచి ప్రాసెసర్ యూజ్ చేశారు. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్ అన్నమాట. 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది. 45 watts ఛార్జర్ వస్తుంది, కానీ బాక్స్లో మనకి ఛార్జర్ ఇంక్లూడ్ చేస్తలేరు. అది పక్కకు పెడితే ఇక్కడ మంచి విషయం ఏంటంటే 4th generation ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తుంది అండ్ 5 years దాకా సెక్యూరిటీ ప్యాచెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు బై. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా వస్తుంది అండ్ క్నాక్స్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో అది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. ఇక్కడ కెమెరా లేఅవుట్ చూసుకుంటే పైన వచ్చేసరికి అయితే 8 MP, మధ్యలో ఉన్న 15 MP, సెకండ్ వచ్చేసరికి 2 MP. ఇది 2 MP కాకుండా ఇది కూడా 8 MP ఇచ్చింటే బాగుండేది అదొకటి. అండ్ ఇక్కడ ఫ్రంట్లో 50 MP ఇచ్చారు, ఇది ఒకటి మంచిగా అనిపించింది నాకైతే. ఇక్కడ డ్యూయల్ రికార్డింగ్ చేసుకోవచ్చు, డ్యూయల్ అంటే ఫ్రంట్ బ్యాక్ కెమెరాస్ నుంచి రెండింటి కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు అనేసి అయితే మంచినే చూపించామట. అండ్ ఇమేజ్ క్లిప్పర్ షేర్ చేసుకోవడానికి అవన్నీ ఫీచర్స్, క్విక్ షేర్ అండ్ వాయిస్ ఫోకస్ ఇవన్నీ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. స్మార్ట్ ఫోన్ కొంటే మీకు బాక్స్లో ఏమొస్తుందంటే స్మార్ట్ ఫోన్ వస్తుంది, టైప్ సి కేబుల్, సిమ్ ఇంజెక్టర్ పిన్, స్టార్టర్ గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసిరు అన్నమాట. కానీ ఛార్జర్ అయితే లేదు బై. వీళ్ళు కూడా అఫీషియల్గానే కన్ఫర్మ్ చేసి ఛార్జర్కి సపరేట్గా పైసలు అయితే ప్రొవైడ్ చేయాల్సిందే మీరు. అండ్ వీళ్ళ వెబ్సైట్లో ఇంకేమైనా ఉన్నాయనడా ప్రైస్ ఎంత అనంటే బై, ఇక్కడ వీళ్ళ వెబ్సైట్లో బేస్ వేరియంట్ 8GB ర్యామ్ వేరియంట్ చూసుకుంటానికి మాత్రము ఇక్కడ ప్రైజెస్ చూసుకోవచ్చు బై. 27,000 ఉంది. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ 27,000 ఉందన్నమాట. 2 కలర్ వేరియంట్స్ వస్తుంది. ఇది రెజిన్ బ్లాక్ కలర్ అండ్ దాని తర్వాత ఇంకోటి వచ్చేసరికి అయితేనేమో ఆప్రికాట్ క్రష్ కలర్ అన్నమాట. 2 కలర్ వేరియంట్స్ వస్తుంది. అండ్ ఇక్కడ 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంట్ కూడా అవైలబుల్ ఉంది. దాని ప్రైస్ వచ్చేసరికి అయితేనేమో 30,000 ఉందన్నమాట. అండ్ ఇంకొకటి 12GB ర్యామ్ 256GB వేరియంట్ కూడా ఉంది. అది వచ్చేసరికి అయితేనేమో 33,000 ఉంది. నా అడ్వైస్ అయితే ఒకటే మాట చెప్తున్నామే, బేస్ వేరియంట్ సరిపోతుంది. 8GB ర్యామ్ వేరియంట్ 12GB ర్యామ్ వేరియంట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇక్కడ కూపన్స్ ఆఫర్స్ కొన్ని అయితే ప్రొవైడ్ చేస్తారు, అవి మీరు అప్లై చేసుకొని స్మార్ట్ ఫోన్ అయితే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు బై. పర్లేదు బై, స్పెక్స్ ప్రకారం అన్నిటి ప్రకారం కూడా బాగానే ఉంది. మంచి సపోర్ట్ కూడా ఇస్తారు అనమాట సామ్సంగ్ నుంచి. అండ్ దాని తర్వాత వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయో పర్చేజ్ చేసుకోండి, లేకపోతే ఈ కామర్స్ వెబ్సైట్లో ఉన్నాడు బై. ఫ్లిప్కార్ట్లో స్మార్ట్ ఫోన్ అయితే అవైలబుల్ ఉంది, ఫ్లిప్కార్ట్ నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సేమ్ ఏవైతే నాకు అక్కడ చూపించాం కలర్ వేరియంట్స్ కానీ, స్టోరేజ్ వేరియంట్స్ కానీ, 8GB ర్యామ్ 12GB ర్యామ్ వేరియంట్ కానీ, లేకపోతే 8GB ర్యామ్ ఇది 256 స్టోరేజ్ వేరియంట్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను రికార్డ్ చేసే టైంకి అయితే మీ స్మార్ట్ ఫోను అవైలబుల్ ఉందన్నమాట పర్చేజ్ చేసుకోవడానికి. సేల్లోనే ఉంది. సో మీరు సపరేట్గా ఇవాళ లాంచ్ అయ్యేది కదా మళ్ళీ సపరేట్గా ఫస్ట్ సేల్ అయ్యేదాకా ఆగాలన్నట్టు ఏం లేదు. మన వాళ్ళైతే సేల్ అయితే ప్రొవైడ్ చేసిరమ్మట. మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి, కార్డ్ ఆఫర్స్ అప్లై చేసుకొని స్మార్ట్ ఫోన్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. నేనైతే బేస్ వేరియంట్ 128 తీసుకోండి 27,000 రూపీస్కి. ఎందుకు అంటే ఛార్జెస్ కూడా అప్లై చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి అదొక పాయింట్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నాను. పర్లేదు, డీసెంట్గానే ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే ప్రైస్ చూసుకుంటే మాత్రమే 27,000 ఉంది. మోస్ట్లీ నేనైతే రికమెండ్ చేయను 20,000 కంటే ఎక్సీడ్ కావద్దనేసి అంటాను. ఆల్వేస్ అక్కడక్కడ కొంచెం డిస్కౌంట్లు ఇస్తాను, 21, 22 అయినా సరే తీసుకోండి అనేసి. కానీ
ఏదైతే 27,000 ఉంది ప్లస్ ఆఫర్స్ అవన్నీ కూడా డిస్కౌంట్ చేస్తే అయితే 24 or 25కి వస్తుంది అనేసి అయితే అంటారు. ఎక్స్చేంజ్ ఆఫర్స్ అవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే మాత్రము నేనైతే వెయిట్ చేయమంటాను. కానీ ఎందుకు అంటే ఇక్కడ మేము గమనించాల్సింది ఏంటంటే మన ఛార్జర్ లేకుండా ఇస్తారు. సో ఛార్జర్ సంబంధించిన పైసలు అవన్నీ యాడ్ చేసుకుని కొంచెం ఎక్కువ అవుతుంది. అదొకటే డ్రాబ్యాక్ అయితే కనిపిస్తుంది అన్నమాట. కానీ పర్లేదు తీసుకోవచ్చు. సామ్సంగ్ నుంచి వచ్చేసి మంచి స్టెబిలిటీ బాగా ఇస్తారన్నమాట. మీరు ఏమనుకుంటే ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి కొంటారా కొన్నారా అనేసి. నెక్స్ట్ స్పెసిఫికేషన్స్కి అయితే వెళ్ళిపోదాం బై. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫిక్ అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే ఈ ప్రాసెసర్ వచ్చేసరికి అయితేనేమో 3 tiers లాగా వస్తున్నప్పుడు ఫస్ట్ కోర్స్ చూసుకుంటే 2.4 GHz మీద, దాని తర్వాత చూసుకుంటే 2.36 GHz మీద, లాస్ట్ టైం మిగతా కోర్స్ ఏవైతున్నాయి 1.8 GHz స్పీడ్ మీద కూడా మొత్తం కలిపేసుకుని ఆక్టో కోర్స్ వస్తున్నాయి. 180 grams వెయిట్తో పాటు. ఈవెన్ ఇక్కడ మీరు చూసుకుంటే విగన్ లేదా డిజైన్తో పాటు వచ్చిన వెయిట్ మాత్రం తక్కువనే ఉంది. 180 grams అయితే ప్రొవైడ్ చేసిన వెయిట్. అండ్ డిస్ప్లే చూసుకుంటే మాత్రమే మంచి డిస్ప్లేతో పాటు ఫుల్ హెచ్డీ రెజల్యూషన్తో పాటు వస్తుంది. AMOLED ప్లస్తో పాటు ఇచ్చారన్నమాట. 16.66 cm రౌండెడ్ కార్నర్తో పాటు 120 Hz రిఫ్రెష్ రేట్. అండ్ కెమెరా నాకైతే కెమెరా బాగా నచ్చింది అనుకోవచ్చు. 50 MP ట్రిపుల్ కెమెరా అనమాట. 50 MP మెయిన్ కెమెరా వచ్చింది బై. 8 MP సెకండరీ అండ్ 2 MP థర్డ్ కెమెరా వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట ట్రిపుల్ కెమెరా సెటప్. అండ్ ఇక్కడ స్టార్టింగ్లో కూడా హైలైట్లో కూడా మనము ఇంతకుముందుకు మెన్షన్ చేసినట్టు కెమెరా లేఅవుట్స్ కూడా మన వాళ్ళు ప్రొవైడ్ చేశారు గమనించగా. అండ్ ఇక్కడ అపేచర్ చూసుకుంటే 50 MP మెయిన్ కెమెరా 1.8 అపేచర్తో పాటు వస్తుంది. 8 MP వస్తుంది 2.2 అపేచర్తో పాటు వస్తుంది. 2 MP వస్తుంది 2.4 అపేచర్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ డిజిటల్ జూమ్ ఉంది. అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే ఇది ఈ ఫ్రంట్ కెమెరా 50 MP కెమెరాతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మనం చూసినాం కదా, ఇక్కడ కూడా మనం వాళ్ళు మెన్షన్ చేసి 50 MP కెమెరా అనేసి అయితే మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ అపేచర్ చూసుకుంటే 2.4 అపేచర్తో పాటు స్మార్ట్ ఫోన్ అయితే మంచిగా వస్తుంది. ఇక్కడ 4K దాకా రికార్డింగ్ చేసుకోవచ్చు. 30 fps అండ్ స్లోమో 240 fps హెచ్డీలో కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు అని మెన్షన్ చేసి. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే నేను ఛాన్సార్లు మెన్షన్ చేసినవి. అండ్ సపరేట్గా ప్రైస్ కూడా మెన్షన్ చేసి సపరేట్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఆబ్వియస్గా ఇన్స్టాల్ అయినాక మీకు 106 GB వస్తుంది. ఇది బేస్ వేరియంట్కి అయితే. దాని తర్వాత మిగతాది చూసుకుంటే మాత్రమే మిగతాది 24 or 25 GB మైనస్ చేసుకొని మిగతా స్టోరేజ్ అయితే మీకు అవైలబుల్. స్టోరేజ్ అడిషనల్ కావాలంటే మైక్రోSD కార్డ్ స్లాట్ ఉంది. ఆ మైక్రోSD కార్డ్ స్లాట్ పెట్టుకోవచ్చు. లేదంటే ఇక్కడ సిమ్ కార్డ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సిమ్ కార్డ్కి వచ్చేసాం కాబట్టి ఇక్కడ 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్ కానీ లేకపోతే సిమ్ కార్డ్ సంబంధించిన అప్డేట్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసారు. ఒక సిమ్ కార్డు సెకండ్ వచ్చాక హైబ్రిడ్ సిమ్ కార్డ్ అన్నమాట. అంటే ఒక సిమ్ కార్డు లేకపోతే ఒక మైక్రోSD కార్డ్ పెట్టుకోవచ్చు. రెండిట్లో ఏదన్నా ఒకటి పెట్టుకోవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్ ఏవైతే మెయిన్ ఇంపార్టెన్స్ 7 బ్యాండ్విడ్త్ ఏవైతే ప్రొవైడ్ చేసారు. తర్వాత కనెక్టివిటీ గురించి చూసుకుంటే మాత్రమే Type-C ఇంటర్ఫేస్తో పాటు వస్తుంది. USB 2.0 పాటు వస్తుంది. ఇయర్ ఫోన్స్ వచ్చేసరికి అయితేనేమో USB Type-C యూజ్ చేయాల్సిందే అవి. ఇక్కడ మన వాళ్ళు అయితే 3 జాక్ వెళ్ళారు. అండ్ లొకేషన్ చూసుకుంటే మాత్రమే GPS, GLONASS, BIDUS, GALIAS యూజెస్తో పాటు వస్తుంది. వైఫై డైరెక్ట్ వస్తుంది. NFC కూడా ఉంది. బ్లూటూత్ వర్జన్ 5.2 ఉంది. అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. తర్వాత మీమో టెక్నాలజీతో పాటు కూడా వస్తుంది అన్నమాట. కొంచెం బెటర్ స్పీడ్స్ వస్తాయి. అండ్ ఆబ్వియస్గా ఆండ్రాయిడ్ వస్తుంది. సెన్సార్ చూసుకుంటే మాత్రమే యాక్సిలరోమీటర్ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, జైరో సెన్సార్, జియోమాగ్నెటిక్ సెన్సార్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఏవైతే అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. వెయిట్ స్టార్టింగ్లో మెయింటైన్ చేసిన 180 grams, 5000 mAh బ్యాటరీ. అండ్ ఇక్కడ మీకు అడిషనల్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేసిరు అన్నమాట భయ్. అంతే ఓవరాల్గా స్మార్ట్ ఫోన్ బాగుంది భయ్. ఒక మాట చెప్పుకోవాలంటే స్మార్ట్ ఫోన్ అంటే చాలా బాగుంది. నాకైతే నచ్చింది. కానీ పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే కొంచెం ప్రైస్ ఏదైతే ఉందో కొంచెం ఎక్కువ అనిపించింది. అండ్ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే ఛార్జర్ ఏదైతే ఉందో మనం సపరేట్గా పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట భయ్. ఇది ఒకటి డ్రాబ్యాక్ అనుకోవచ్చు, 2 డ్రాబ్యాక్లు అనుకోవచ్చు. కానీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అది ఇది అనేసి అన్నారు. కానీ మీరు ఒకసారి చూసుకోండి, ఆర్డర్ చేసేటప్పుడు మీకు ఆప్షన్ ఉందంటే 500 రూపీస్కి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నాం అనేసి అయితే అన్నారు. ఇది 45 watts ఛార్జరు. ఒకసారి అది కార్ట్లో యాడ్ చేసినప్పుడు మీకు ఆప్షన్ వస్తుందా లేదా అనేసి ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి భయ్. అండ్ ఫైనల్ నేనైతే ఒకటే మాట చెప్తున్నా భయ్, 21-22,000కి వచ్చిందంటే ఆ ప్రైస్కి తీసుకోండి. కానీ
వితౌట్ ఛార్జర్ 27,000, మళ్ళీ ఛార్జర్కి ఒక 2-3 వేలు పెట్టాలంటే మరి కష్టము, కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది నాకైతే. మీరేమనుకుంటారు ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి, మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి. నాకైతే పర్లేదు అనిపించింది. ఆప్షన్ లాగా పెట్టుకోండి, కార్ట్లో యాడ్ చేసుకొని పెట్టుకోండి, ఆఫర్స్ ఏమైనా వస్తాయంటే తీసుకోమని అయితే ఒక ఫైనల్ అడ్వైస్ అయితే చేస్తున్నా. ఎందుకంటే ఫీచర్స్ కూడా బాగుంది అనేసి అయితే నా ఒపీనియను. అండ్ కంటెంట్ నచ్చింది, మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. ఈ స్మార్ట్ ఫోన్ ఎలా అనిపించింది, స్మార్ట్ ఫోన్ సంబంధించిన డౌట్స్, క్వశ్చన్స్ ఇంకేమైనా ఉంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం వితిన్ 1 డేలో ఎప్పుడైనా ట్రై చేస్తాను. ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. వీడియోకైతే ఇంతపై నెక్స్ట్ వల్ల కలుసుకుందాం.